హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేసిన క్లాసిక్ 650 బైక్ ను ఫుల్ రివ్యూ చేద్దాము. ఈ వీడియోలో కంప్లీట్ గా ఈ బైక్ ప్రైస్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుందాము. సో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే టోటల్ గా 4 కలర్స్ లో ఈ బైక్ అవైలబుల్ గా ఉంది. ఆ కలర్స్ మొత్తం మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఏంటంటే ఈ బైక్ ను ఈ 4 కలర్స్ లోనే మోడల్స్ వైజ్ గా డివైడ్ చేసి మనకి సేల్ చేస్తున్నారు. సపరేట్ గా మనకి అలవీల్ మోడల్ అంటే ఏమీ లేదు. మీరు ఏ కలర్ తీసుకున్నా సరే అన్నిట్లోనూ స్పోక్ వీలే ఉంటుంది. ఈ బ్లాక్ అండ్ క్రోమ్ కలర్ ఏదైతే ఉందో ఇది టాప్ మోడల్ అనమాట. అన్నిటితో కంపేర్ చేసుకుంటే దీని ప్రైస్ ఎక్కువైతే ఉంటుంది. నెక్స్ట్ నేను రివ్యూ చేసిన ఈ టీల్ కలర్ ఏదైతే ఉందో ఇది స్టాండర్డ్ కలర్ అనమాట. క్రోమ్ తో కంపేర్ చేసుకుంటే దీని ప్రైస్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఈ బ్లూ కలర్ కానీ రెడ్ కలర్ కానీ బేస్ వేరియంట్స్ లాగా వీటి ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. సో నేను ప్రజెంట్ రివ్యూ చేసిన ఈ టీల్ కలర్ ఏదైతే ఉందో ఇది రియాలిటీలో అంత గ్రేట్ గా అయితే ఏమీ లేదు. చాలా యావరేజ్ గా ఉంది కలర్ అనేది. సో దీంతో కంపేర్ చేసుకుంటే ఈ క్రోమ్ కలర్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో రియాలిటీలో ఈ టీల్ కలర్ చూడడానికి అంత గ్రేట్ గా అయితే ఏమీ లేదు. సో ఇంకా అది మీ టేస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఈ కలర్ నచ్చితే హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ నేను మీకు సజెస్ట్ చేయాల్సి వస్తే ఈ 2 కలర్స్ ని సజెస్ట్ చేస్తాను. ఇవి బాగుంటాయి అనమాట రియాలిటీలో చూడడానికి. ఈ టీల్ కలర్ ఏంటంటే త్వరగా బోర్ కొట్టేస్తుంది. నెక్స్ట్ ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ స్టార్టింగ్ లో చెప్పేస్తున్నాను. నేను రివ్యూ చేసిన విజయవాడ షోరూమ్ లో 4,06,800 నుండి 4,22,000 ఆన్ రోడ్ ప్రైస్ లో ఈ బైక్ అనేది అవైలబుల్ గా ఉంది. సో ఈ క్రోమ్ కలర్ ఏదైతే ఉంటుందో దీని ప్రైస్ వచ్చేసి 4,22,000 ఉంటుంది. తర్వాత రిమైనింగ్ ఈ కలర్స్ మొత్తం ప్రైస్ అనేది తగ్గుతూ వస్తుంది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆన్ రోడ్ ప్రైస్ గురించి. మీ లొకేషన్ వైజ్ ఈ ప్రైజెస్ అనేవి కొంచెం అటు ఇటుగా చేంజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ బైక్ లుక్స్ చూడటానికి సేమ్ క్లాసిక్ 350 లానే ఉంటాయి. ఇది అన్నయ్య అయితే 350 తమ్ముడు అనమాట. ఈ బైక్ లుక్ రియాలిటీలో చూడటానికి చాలా హెవీగా అయితే ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ లో షార్ట్ గన్ 650 అలానే సూపర్ మీటర్ ఈ 2 బైక్స్ ఉంటాయి కదా, ఈ 2 బైక్స్ ని కలిపి క్లాసిక్ 350 లాగా ఈ 650 ని రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు డిజైన్ చేశారు. అందుకే ఈ బైక్ రియాలిటీలో హెవీ లుక్ అయితే ఉంది. ప్లస్ ఏంటంటే వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉండడానికి రీజన్ ఏంటంటే మనందరికీ తెలిసిందే, కంప్లీట్ గా మెటల్ బాడీతో బైక్ ను డిజైన్ చేశారు. కొంతమందికి ఇది ఇష్టమే, కొంతమందికి నచ్చదు వెయిట్ ఎక్కువ ఉంటే. బట్ నా వరకు ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే ఆ మెటల్ బాడీతో ఆ వెయిట్ ఎక్కువ ఉంటేనే రైడ్ చేసేటప్పుడు ఫీల్ అనేది బాగుంటుంది. సో మీరు ఎవరైతే ఈ బైక్ ని తీసుకుందాం అనుకుంటున్నారో షోరూమ్ కి రండి, వెహికల్ ని చూడండి, టెస్ట్ రైడ్ చేయండి. సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది బైక్ పైన. సో మీకు వెయిట్ కూడా ఓకే అనుకుంటే హ్యాపీగా మీరు బైక్ ని తీసుకోవచ్చు. క్లాసిక్ 350ని బైక్ పక్కన పెడితే సైజ్ వేరియేషన్ మీకు ఈజీగా తెలిసిపోతుంది. 350 ఈ బైక్ లో 50% అయితే ఉంటుంది. సో ఇది ఓవరాల్ గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను కలర్స్ గురించి, ప్రైస్ గురించి, లుక్స్ గురించి. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, రౌండ్ ఎల్ఈడి హెడ్ లైట్ ఇచ్చారు. అన్ని రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ లో ఇదే హెడ్ లైట్ ని మనం చూడొచ్చు. పైన క్రోమ్ ఫినిషింగ్ లో హెడ్ లైట్ క్యాప్ కూడా ఉంది. అలానే ఈ పైలట్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడినే ఇచ్చారు. బట్ సిగ్నల్ లైట్స్ మాత్రం బల్బే ఉన్నాయి. వీళ్ళు ఓల్డ్ స్కూల్ కాన్సెప్ట్ లో బైక్ ని డిజైన్ చేశారు కాబట్టి సిగ్నల్ లైట్స్ ని ఇలాగా బల్బుతో ఇచ్చారు అనుకుంటా. బట్ ఈ బైక్ ప్రైస్ రేంజ్ లో మనం ఎల్ఈడి సిగ్నల్ లైట్స్ ను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇన్బిల్ట్ గా హజార్ లైట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక గుడ్ థింగే. అలానే ఇంకా హెడ్ లైట్ కింద నెంబర్ ప్లేట్ బ్రాకెట్ ప్లేస్మెంట్ ను చూడొచ్చు. నెక్స్ట్ ఈ ఫ్రంట్ మడ్ గార్డ్ కూడా ఐరన్ ఇచ్చారు. దీనిపైన కూడా డిజైన్ లైన్స్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 43 mm టెలిస్కోప్ ఫోక్స్ ఇచ్చారు. ఈ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 120 mm అయితే ఉంది. మొత్తం క్లోజ్ అయి ఉంటుంది అనమాట సస్పెన్షన్ అనేది. సో వీళ్ళు టెలిస్కోప్ ఫోక్స్ ఇచ్చిన సైజ్ అనేది పెద్దగా ఉంది కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ లో 320 mm లార్జ్ డిస్క్ ప్లేట్ ని ఇచ్చారు. ట్విన్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే ఉంది క్యాలిపర్స్ పైన. బట్ ఇవి బ్రెంబో క్యాలిపర్స్ అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ ప్రీవియస్ బైక్స్ లో చూస్తే బ్రెంబో కంపెనీకి సంబంధించిన బ్రేక్ క్యాలిపర్స్ అయితే ఉంటాయి. సో అవే క్యాలిపర్స్ ను కూడా ఈ బైక్ లో కంటిన్యూ చేసి వీళ్ళ లోగోని మెన్షన్ చేశారు. ఇంకా సేఫ్టీ స్టాండర్డ్ గా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ సపోర్ట్ కూడా ఉంటుంది ఈ బైక్ లో. అలానే ఇంకా ఫ్రంట్ టైర్ సైజ్ చూస్తే 100/90 19 ఇంచ్ నాన్ రేడియల్ టైర్ ని ప్రొవైడ్ చేశారు. స్టాక్ గా మనకి ఎంఆర్ఎఫ్ కంపెనీకి సంబంధించిన టైర్స్ అయితే వస్తున్నాయి. సో ఈ టైర్స్ ట్యూబ్ తోనే వస్తున్నాయి, ట్యూబ్లెస్ అయితే ఏమి కాదు. సో ట్యూబ్లెస్ స్పోక్ వీల్ కాన్సెప్ట్ లో టైర్స్ ని ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే బైక్ వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడన్నా పంచర్ అయితే ఇబ్బంది పడాలి. అలానే ఇక్కడ కింద సస్పెన్షన్ దగ్గర రిఫ్లెక్టర్స్ ను కూడా చూడొచ్చు. నెక్స్ట్ ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే ఇది కొత్త కాన్సెప్ట్ ఇంజిన్ అయితే కాదు. టోటల్ గా ఈ 650 ప్లాట్ఫామ్స్ లో 6 బైక్స్ అయితే ఉన్నాయి. ఇదే లేటెస్ట్ 6th బైక్ అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇంజిన్ కూడా చాలా పెద్దగా ఎక్స్పోజ్ అయి కనిపిస్తుంది. టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ట్విన్ స్పార్క్, ట్విన్ సిలిండర్, 4 స్ట్రోక్, 8 వాల్వ్స్, 647.95 cc BS6 OBD2B ఎయిర్ ప్లస్ ఆయిల్ కూల్డ్ SOHC ఇంజిన్ యూజ్ చేశారు. పవర్ ఏమో 46.39 bhp ను,
టార్క్ 52.3 న్యూటన్ మీటర్స్ ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. టోటల్గా 6 గేర్స్ ఉంటాయి. సో రియాలిటీలో మనకి పికప్ అండ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మీరు హ్యాపీగా టూరింగ్ కూడా చేయొచ్చు ఈ బైక్ పైన. లాంగ్ జర్నీస్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. అలానే మీరు సిటీ రైడింగ్ కూడా చేసుకోవచ్చు. సో మీరు రాయల్ ఎన్ఫీల్డ్లో వేరే 650 బైక్స్ను రైడ్ చేస్తుంటే దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది. నేను ఇంతకుముందు ఇంటర్సెప్టర్ రైడ్ చేశాను. సో నాకైతే ఒక ఐడియా అయితే ఉంది ఇంజిన్ పర్ఫార్మెన్స్ పైన. సో మీకు రియాలిటీలో అయితే బాగుంటుంది పికప్ అండ్ పర్ఫార్మెన్స్ మాత్రం డిసప్పాయింట్ అయితే అవ్వదు. అలానే ఇక్కడ చూస్తే చిన్నగా ఆయిల్ కూలర్ ఇచ్చారు. దీనిపైన బైక్ కలర్కి మ్యాచ్ అయ్యే విధంగా కూలర్ గార్డ్ కూడా అయితే ఉంది చూడొచ్చు. అలానే ఇక్కడ సింగిల్ హార్న్ అయితే ఉంది. కింద ఇంజిన్ కి సేఫ్టీ వైజ్ ఐరన్ సంప్ గార్డ్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జాస్ట్ పైప్స్ అనేవి 2 గా డివైడ్ అయి ఉంటాయి. అలానే క్రాష్ గార్డ్ హెవీగా కనిపిస్తుంది ప్లస్ స్ట్రాంగ్ గా కూడా ఉంది. నెక్స్ట్ ఈ బైక్ లో సీటింగ్ చూస్తే టోటల్ గా 2 గా డివైడ్ అయి ఉంటాయి. కావాలనుకుంటే మీరు బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ ని రిమూవ్ చేసి సింగిల్ గా కూడా రైడ్ చేసుకోవచ్చు. బాగుంటుంది లుక్ చూడటానికి. ఈ టీల్ కలర్ లో సీట్స్ అనేవి బ్రౌన్ తో ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు. సో రైడర్ కి సీట్ కుషనింగ్ బాగుంది. అలానే కంఫర్ట్ కూడా బాగుంటుంది. బట్ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కుషనింగ్ అనేది కొంచెం తగ్గింది. అలానే సీట్ కూడా లిటిల్ బిట్ నేరోగా అనిపిస్తుంది. సో మీరు ఈ బైక్ ను ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. బట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సీట్ గ్యాబ్రల్స్ అనేవి సైడ్స్ చాసిస్ కి ఇచ్చారు. సో మీరు ఎక్కువగా పెద్దవాళ్ళతో బయటకు వెళ్తాననుకుంటే బ్యాక్ సైడ్ సీట్ కి రెస్ట్ అనేది పెట్టించుకోండి. సో మీకు కంఫర్ట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది బ్యాక్ సైడ్ పిలియన్ కి. అలానే ఇంకా రైడర్ కి రబ్బర్ ఫుట్ రెస్ట్ ని ఇచ్చారు. గేర్ లివర్ కూడా సింగిల్ వే షిఫ్ట్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. పిలియన్ కు కూడా రబ్బర్ ఫుట్ రెస్ట్ ని ఇచ్చారు. ఇంకా ఈ సైడ్ ప్యానల్స్ పైన క్లాసిక్ 650 ట్విన్ అని చెప్పి మెన్షనింగ్ చేయడం జరిగింది. ఇవి కూడా ఐరనే. అలానే ఇంకా ఈ ఫ్యూల్ ట్యాంక్ పైన ఈ డిజైన్ ఏదైతే ఉందో ఇవి కంప్లీట్ గా చేత్తో డ్రా చేసినవి. చూడటానికి బాగుంది. ఫ్యూల్ ట్యాంక్ కూడా మెటలే. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ అని చెప్పి సింపుల్ గా మెన్షనింగ్ చేశారు. ఇంకా ఈ బైక్ కీ డిజైన్ చూడటానికి ఇలా ఉంది. లేజర్ కట్ కీనే. క్వాలిటీ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే సేమ్ క్లాసిక్ 350లో ఏదైతే కన్సోల్ ఉందో దాన్నే క్యారీ అవుట్ అయితే చేశారు. ఎనలాగ్ ప్లస్ డిజిటల్ కన్సోల్ అనమాట. ట్రిప్ నావిగేషన్ కూడా ఉంది. ఆన్ చేయగానే స్వైప్ అప్ చూడటానికి బాగుంది. జనరల్ గా ఎనలాగ్ కన్సోల్స్ లో ఈ నీడిల్ ఏదైతే ఉంటుందో కీ ఆన్ చేయగానే స్వైప్ అప్ అవుతుంది. చూడటానికి బాగుంటుంది అనమాట. నాకు బాగా ఇష్టం ఇదైతే. నెక్స్ట్ ఈ కన్సోల్ లో బేసిక్ ఫీచర్స్ ఉంటాయి. పెద్దగా ఎక్కువ ఫీచర్స్ అయితే ఉండవు. ఇక్కడ ఫ్యూల్ గేజ్ ఉంది, గేర్ ఇండికేటర్, ఓడాన్ ట్రిప్ మీటర్స్, టైము, సర్వీస్ ఇండికేషన్ ఎక్కువ చూపిస్తుంది. అలానే రైట్ సైడ్ ట్రిప్ నావిగేషన్ కూడా ఉంది. సో మీరు బ్లూటూత్ తో కనెక్ట్ అయ్యి నావిగేషన్ కూడా చూసుకోవచ్చు. ఇంకా పైన ఇక్కడ ఎనలాగ్ లో స్పీడోమీటర్ ఉంది, న్యూట్రల్ లైట్, ఆయిల్ ఇండికేషన్ లైట్, బ్యాటరీ ఇండికేషన్, ఏబిఎస్ లైట్, మాల్ ఫంక్షన్ లైట్, లో ఫ్యూల్ ఇండికేషన్ లైట్ అయితే ఉంది. సో ఇవే ఉన్నాయి అనమాట కన్సోల్. ఇంతకు మించి అయితే ఏమీ లేవు. బేసిక్ కన్సోల్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ ఫ్రంట్ బ్రేక్ లివర్, క్లచ్ లివర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఈ బైక్ లో రౌండ్ క్రోమ్ మిర్రర్స్ ని ప్రొవైడ్ చేస్తారు. మిర్రర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఈ బైక్ బ్యాక్ సైడ్ వ్యూ చూడటానికి ఎలా ఉంది. రౌండ్ ఎల్ఈడి టైల్ లైట్ ఇచ్చారు. నైట్ టైం నెంబర్ ప్లేట్ విజిబుల్ అవ్వడానికి వైట్ లైట్ కూడా ఉంది. ఈ బ్యాక్ సైడ్ మడ్గార్డ్ కూడా ఐరన్ ఇచ్చారు. అలానే బ్యాక్ సైడ్ ఎగ్జాస్ట్ వ్యూ కూడా చూడటానికి బాగుంది కదా 2 సైడ్స్. సో ఇది ఓవరాల్ గా ఈ బైక్ బ్యాక్ సెక్షన్ గురించి. నెక్స్ట్ ఇంకా ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. రియాలిటీలో సౌండ్ వినడానికి తంపిగా బాగుంటుంది. అలానే బ్యాక్ సస్పెన్షన్ వైజ్ ట్విన్ షాక్స్ ని ప్రొవైడ్ చేశారు. ఈ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసి 90 mm ఉంటుంది. కావాలనుకుంటే మీరు ఈ సస్పెన్షన్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ పెద్దగా శారీ గార్డ్ ని ప్రొవైడ్ చేశారు. అలానే ఇన్బిల్ట్ గా సెంటర్ స్టాండ్ కూడా ఉంది. ఇది ఒక ప్లస్ పాయింటే. చైన్ క్లీనింగ్ చేసుకునేటప్పుడు లాంగ్ జర్నీస్ లో సెంటర్ స్టాండ్ బాగా యూజ్ అవుతుంది. అలానే బైక్ లో ఓపెన్ చైన్ ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ సైజ్ చూస్తే 140/70 18 ఇంచ్ రేడియల్ టైర్ ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ లో రేడియల్ టైర్ ఉండదు. బ్యాక్ సైడ్ మాత్రమే రేడియల్ టైర్ ఇచ్చారు వైడ్ గా. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే ఈ స్విచ్ కిట్ మీద కూడా క్రోమ్ డీటెయిలింగ్ మనం చూడొచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఐ బటన్ ఉంది కదా, దీంతో కన్సోల్ లో ఉన్న ఫీచర్స్ ను బ్రౌజ్ చేసుకోవచ్చు. అలానే హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది. కింద సిగ్నల్ స్విచ్ ఇచ్చారు. అలానే హార్న్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. సో హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ సూపర్ మీడియర్ లో కూడా ఇదే హ్యాండిల్ బార్ ని మనం చూడొచ్చు. రైట్ సైడ్ రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ ఉంది. ఇందులోనే సెల్ఫ్ స్టార్ట్ ని ఇచ్చారు. అలానే కింద హజర్ లైట్ బటన్ కూడా ఉంది. ఓవరాల్ గా స్విచెస్ క్వాలిటీ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ లెఫ్ట్ సైడ్ టైప్ సి ఛార్జింగ్ సాకెట్ ను కూడా ఇచ్చారు. సో బైక్ నుండి మొబైల్ ని ఛార్జ్ చేసుకోవచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో. అలానే ఇక్కడ డ్యూయల్ థ్రాటల్ కేబుల్స్ ని ప్రొవైడ్ చేస్తారు ఈ బైక్ లో. సో థ్రాటలింగ్ అనేది బెటర్ గా ఉండటానికి. అలానే బ్యాక్ సైడ్ బ్రేక్ లెవర్, గేర్ లెవర్ చూడటానికి రెండు సిమిలర్ గానే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా బ్యాక్ సైడ్ డిస్క్ సైజ్ చూస్తే 300 mm ఇచ్చారు. సో ఈ బైక్ లో పెద్ద డిస్క్ ప్లేట్స్ ఉన్నాయి కాబట్టి బ్రేకింగ్ బైట్ అనేది బాగుంటుంది. ఇంకా చాసిస్ వైజ్ స్టీల్ ట్యూబ్లర్ స్పైన్ ఫ్రేమ్ ని బైక్ లో యూజ్ చేయడం జరిగింది. సేమ్ ఇదే చాసిస్ మీరు షార్ట్ గన్ 650లో కూడా చూడొచ్చు. మేబీ టీల్ కలర్ వల్ల అనుకుంటా బ్యాక్ సైడ్ ఈ సెక్షన్ మొత్తం క్లమ్జీగా కనిపిస్తుంది ఇక్కడ.
నెక్స్ట్ ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 154 mm ఉంది, కొంచెం తగ్గింది అనమాట గ్రౌండ్ క్లియరెన్స్ అనేది. ఇంకా ఈ బైక్ టోటల్ వెయిట్ 243 kgs అయితే ఉంది. బైక్ మనకి రియాలిటీలో వెయిట్ అయితే అనిపిస్తుంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 14.8 లీటర్స్ ఇచ్చారు, పర్లేదు కొంచెం ఎక్కువే ఉంది ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ. ఇంకా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 20 నుంచి 22 మధ్యలో మైలేజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ మీకు స్టార్టింగ్ లో చెప్పేశాను. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ లో స్లిప్పర్ క్లచ్ ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ అనేది బాగానే ఉంటుంది. ఈ బైక్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, స్పేర్ పార్ట్ కాస్ట్ కూడా లిటిల్ బిట్ ఎక్కువే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా 2025 క్లాసిక్ 650 బైక్ గురించి. సో మీలో ఎవరైతే క్లాసిక్ 350 బాడీతో కొంచెం పెద్ద బైక్ ని తీసుకుందాం అనుకుంటే హ్యాపీగా మీరు ఈ క్లాసిక్ 650 ని కన్సిడర్ చేయొచ్చు. బైక్ పర్ఫార్మెన్స్ రియాలిటీలో బాగుంటుంది, లుక్స్ కూడా చూడటానికి పర్లేదు బాగానే ఉన్నాయి. సో మీరు లాంగ్ జర్నీస్ కూడా ఈ బైక్ ని హ్యాపీగా యూజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, టూరింగ్ కూడా చేయొచ్చు. సో మీరు షోరూమ్ కి రండి, బైక్ ని చూడండి, పిలియన్తో టెస్ట్ రైడ్ చేయండి. సో మీకు బడ్జెట్ ఓకే అనుకొని కంఫర్ట్ ఓవరాల్ గా బైక్ మొత్తం మీకు నచ్చితే హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ బైక్ గురించి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చి లైక్ చేయండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.